హాయ్ గాయ్స్, చాలా సేపటి తర్వాత ఫ్రెండ్ని కలుద్దామని వచ్చి విజయవాడలో ఇరుక్కుపోయి ఆ సింగనగర్లో 2 days తర్వాత ఏదో ఒక రిస్క్ చేసి బయటపడ్డాను. ఇప్పుడు మీకైతే ఆ విజువల్స్ అన్నీ మీరు చూద్దరు, కానీ అక్కడ నేను షూట్ చేసిన విజువల్స్ కానీ మా ఫ్రెండ్ దగ్గర డ్రోన్ ఉంది, సో ఆ డ్రోన్తో చేసిన విజువల్స్ అన్ని మొత్తం చూద్దరు. కానీ సో లెట్స్ గో టు ద వీడియో. సో ఈ విజువల్స్ వచ్చేసి నేను బ్రిడ్జ్ అవతలకు వచ్చేసాను అనమాట మా ఫ్రెండ్ ఇంటి నుంచి. తర్వాత విజువల్స్ అనేది చూపిస్తాను. సో ఇది మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు డ్రోన్ ఎగరేసి అక్కడ విజువల్స్ అన్నీ చూస్తాం అనమాట. సో డ్రోన్ వ్యూస్ అన్నీ మీకు చూపిస్తాను గాయస్, చూడండి మా ఫ్రెండ్ ఇంటి పైన నుంచి. సో గాయస్ చూస్తారు కదా, ఈ విజువల్స్ అన్నీ నిన్న మార్నింగ్ తీసినాం అనమాట. నిన్న మార్నింగ్ తర్వాత మా పరిస్థితి అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు. పవర్ లేదు, ఫోన్స్లో ఛార్జింగ్ లేదు, వాటర్ లేవు, ఏమీ లేవు. కింద అన్ని వాటర్ ఉన్నా సరే మేము యూజ్ చేసుకోలేని పరిస్థితి అనమాట మాది. ఆవులు దూడలు అన్నీ అలా కొట్టుకుంటూ వెళ్తున్నాయి పాపం. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ సాంబార్ రైస్ తింటూ బతికామన్నమాట ఆ రోజు పొద్దున్న మార్నింగ్ అయితే. ఇంకా ఏమో పరిస్థితి అలా ఉందో మాకైతే తెలియట్లేదు. మీకు వచ్చిందా రైస్? వచ్చిందా? సాంబార్ రైస్ పంపించారు. వీడి వల్ల ఫ్రెండ్స్, వీడి వల్ల వచ్చాను నేను విజయవాడ. ఇంకా ఆవులు ఎద్దులు అన్నీ చూసారా ఎలా ఎదుకుంటూ వెళ్తున్నాయో. ఎటు పాపం దారి లేదు వాళ్ళకి ఇటు వెళ్ళడానికి కూడా. ఇళ్ళలోంచి కూడా అన్నీ మొత్తం కొట్టుకుపోయి వచ్చేసినాయి అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే కాసి మీరు వాళ్ళందరూ వేరే ఏరియాలో ఉన్నవాళ్ళు అనమాట. బాటమ్ ఏరియాలో ఉన్నవాళ్ళు. ఇంకా వాళ్ళందరినీ ఇంకా బోట్ సహాయం ద్వారా మొత్తం అందరినీ తీసుకెళ్తున్నారు, చిన్నపిల్లల్ని కాడి నుంచి పెద్దవాళ్ళని అందరినీ. ఆ బోట్ కనుక రాకపోతే వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడిపోయేవారు. అక్కడ లోకల్లో ఉండే కుర్రోళ్ళు కానీ అన్నయ్యలు కానీ చాలా హెల్ప్ చేశారనమాట. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, మొత్తం లంచ్ అవన్నీ, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అవన్నీ. గవర్నమెంట్ నుంచి కూడా మాకు మంచిగానే వచ్చింది రెస్పాన్స్ అవంతా డిస్ట్రిబ్యూట్ చేసేంతా. సో ఇక్కడ మీరు విజువల్ చూడాల్సి వస్తే డ్రోన్తో పంపిస్తున్నారు అనమాట ఫుడ్ అవంతా. కొన్ని హౌసెస్కి అయితే ఎటు వెళ్ళడానికి లేదు, ఎవరికి వెళ్ళడానికి. సో ఆ డ్రోన్ ద్వారా ఫుడ్, వాటర్ బాల్స్ అన్నీ సప్లై చేస్తున్నారు. ఇంకా వాటర్ నుంచి ఏదోలాగా రిస్క్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చాను. ఇంకో బయటకు వచ్చిన తర్వాత విజువల్స్ అన్నమాట ఇవన్నీ పక్కన ఉన్న బ్రిడ్జ్ పక్కన. సో గాయస్ ఇక్కడ మీరు చూసినట్టయితే పాల ప్యాకెట్ కోసం చూసారు ఎలా పరిగెడుతున్నారు, ఎలా కొట్టుకుంటున్నారో జనాలు. అంత క్రైసిస్ ఉందన్నమాట, అంత ఇబ్బందులు పడ్డారు జనాలు అక్కడ. సో గాయస్ విజయవాడ చరిత్రలోనే ఎప్పుడు ఇంత వరద అయితే రాలేదు. సో ఆ బుడమేరు వాగు అనేది పొంగిపోవడం వల్ల అన్నమాట ఇదంతా.
సేమ్ టైంలో ఏంటంటే మనకి ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా రివర్లో కూడా ఫ్లో ఎక్కువ ఉంది వల్ల. ఈ విజువల్స్ వచ్చేసి నేను నైట్ అనమాట. ఫ్యామిలీ చిక్కకపోతే వాళ్ళని కాపాడారనమాట. లెట్స్ ప్రే ఫర్ విజయవాడ గాయస్. ఫైనల్ అయితే బయట పడతాను సింగనగర్ నుంచి. ఇంకా మామూలు తీసుకెళ్తున్నారు ఇద్దరు నన్ను.